వాడు గెడ్డపొడు కాదు, భూత వైద్యుడు కాదు, వాడొక జూనియర్ ఆర్టిస్ట్. నేనే అలా నటించమన్నాను. ఇలాంటి సర్ప్రైజులు మన షోలో ఉంటే మన షో హైలైట్ అవుతుందని నేనే ఏర్పాటు చేశాను. రా, వాడిని పరిచయం చేస్తాను. హే గీత, రా. భయపడకు, పనస పండుకి గడ్డం పెట్టినట్టుంది కదా. నేనే వీడి ఫోటో తీసుకెళ్ళి ఆ భూత్ బంగ్లాలో పెట్టొచ్చాను. వీడికి డబ్బులు ఇచ్చి పంపించు. మాయా మాయా మాయమ్మ మాయమ్మ మాయమిల్లు, ఇది మాయమిల్లు. నేను ఇక్కడ ఉండను. ఏంటిది బాబు, పొద్దున్నుంచి నన్ను ఇదే వేషంలో తిప్పుతున్నారు. నాకు వేరే కాల్ షీట్ ఉంది, వెళ్ళాలి. మన కాల్ షీట్ అయిపోయిందిగా, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. రావయ్య బాబు, పొద్దున్న నుంచి డబ్బులు డబ్బులని నా ప్రాణాలు తీసేస్తున్నావు. నీ డబ్బులు తీసుకొని నేను 10 ఎకరాలు చేసే పని చేయించుకుంటారు, డబ్బులు ఇవ్వడానికి ఇలా ఏడుస్తారా? ఏంటి మేడం, పొద్దున్నుంచి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు. ఇప్పుడే కదా ఇచ్చావు. నాకా? ఎప్పుడు ఇచ్చారు? పొద్దున్నుంచి నేను వీడితోనేగా ఉన్నాను, కావాలంటే వీడినే అడగండి. అవును మేడం, పొద్దున్న నుంచి నాతోనే ఉన్నాడు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని నశ పెడుతున్నాడు. డబ్బులు ఇచ్చేయండి మేడం. త్వరగా ఇవ్వండి మేడం, నాకు వేరే కాల్ షీట్ ఉంది. డబ్బులు వచ్చినాయి కదా, ఇంకెందుకు ఇక్కడ నుంచున్నావు? పద పద, వస్తాను మేడం. డబ్బు కోసం నా ప్రాణాలు తీస్తావా? అంటే అంత సేవ్ అయిపోయిందా నీకు? మన దాటి ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే షో ఆగిపోతుంది. ఈ ఒక్క రాత్రి మేనేజ్ చేస్తే చాలు. గాడ్ ప్లీజ్ బీ విత్ us. సుడిగాలి మొదలైంది. మాయం వస్తుంది, మనల్ని అంతం చేస్తుంది. మనమందరం చనిపోతాం. ఎక్కడున్నావు? ఏంటి గోలా? అయ్యో సీత, నువ్వేడొద్దు. నీకు మాత్రం ఏమి కాదు. నన్నేమి చెయ్యొద్దు మాయమ్మ. మాయమ్మ, నన్ను వదిలే. తను వచ్చేసింది, ఇక మనం ఎవరం బతుకు. మాయం వచ్చేసింది. ముందు ముళ్ళు తీయండి, త్వరగా. మీకే చెప్పే, త్వరగా తీయండి. ఏం మాట్లాడుతున్నావు సీత? వీడేంట్రా అంటే చచ్చిన వాడిని నేను చూశాను అంటూ కొత్త కొత్త కథలు చెప్తున్నాడు. నువ్వు నోరు మీరా.